ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రియులారా, మరి దేవుడు మనకు ప్రతిదినం ఉచితమైన కృపను అనుగ్రహించి ఆయన కౌగిలిలో భద్రపరచుచున్నందుచేత సజీవులుగా సమాజంలో మనం తిరుగుతున్నామనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదండి. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాము అని అంటే అది కేవలం ఆయన కృపాదానం. ఎందరో బలవంతులు, శక్తివంతులు, ధనికులు, భాగ్యవంతులు అనుకున్న వాళ్ళందరూ ఈ లోకాన్ని దాటుకుని వెళ్ళిపోతున్నారు. కానీ ఆ భాగ్యులము అయోగ్యులమైనప్పటికీ ప్రభు ఎందుకో మరి మన ఎడల ఇంత కృపను అనుగ్రహించి ఆయన మనల్ని సజీవులుగా నిలబెట్టాడు అని అంటే మనం ఎంతైనా కృతజ్ఞులం, ఆయన స్తుతించబద్ధులం. మనం ఆయన చేసిన మేలులకు కృతజ్ఞత కలిగి స్తుతించి సంతృప్తి కలిగి ఉండాలి. కానీ ఇంకా ఏదో పొందుకోలేదు, ఇంకా ఏదో సాధించలేదు, ఇంకా దేవుడు ఏదో ఇవ్వలేదు అనే అసంతృప్తితో మనం ఏనాడు కూడా నడిపించబడకూడదు అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదండి. ఎందుకంటే ఆయన చేయనిదంటూ ఏమీ లేదు. మనకు ఎప్పుడు ఎంత కావాలనో అంత ఆయన మనకు ప్రసాదించి చాలిన కృపచేత ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నప్పుడు దానికి మించి, శృతి మించి మనం ప్రవర్తించడం కూడా సరికాదు, మంచిది కాదు, దీవెన కాదండి. ప్రభు మనల్ని ఏ స్థితిలో ఎప్పుడు నడిపించాలనో, ఏది ఎప్పుడు అనుగ్రహించాలనో ఆయనకు తెలుసు. ఆయన మూలంగా మనం పొందుకునేవి ఆశీర్వాదకరంగా ఉంటాయే కానీ మన ఆలోచనానుసారంగా మనం కోరుకొని మనం పొందుకునే వాటిల్లో మనం సంతోషంగా ఉండలేము అనే విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. చాలామంది దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాటిని విడిచిపెట్టి, దేవుడు వాళ్ళకు అనుగ్రహించిన వాటిని గుర్తించకుండా వాళ్ళ మనసులో కొన్ని ఉంటాయండి, వాటిని తలంచుకొని అసంతృప్తితో బ్రతుకుతుంటారండి. వాళ్ళకి ఏదో తీరని లోటు వాళ్ళ జీవితంలో కలుగుతున్నట్లు ఫీల్ అయిపోతుంటారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యంలో మనం చదివితే, ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నందడు. ఇక్కడ చూడండి, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నందడు అంటే అర్థమేంటి? ద్రవ్యము అపేక్షించువాడు, ధనవృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నందడంట. ఎందుకంటే అదొక అంతులేని అగాధంలా కనిపిస్తుంది. చూడండి, ఈరోజున చేతి నిండా డబ్బున్నవాడు ఇంత ఉంది కదా ఇంకెందుకులే అని అనుకోడు, అంతకు అంత సంపాదించాలని కోరుకుంటాడు. అది తీరని ఒక అసంతృప్తికరమైన బ్రతుకండి. ఇప్పుడు కొంత సంపాదించుకున్నాడు, కూడగట్టుకున్నాడు, మూటగట్టుకున్నాడు, ఇంకేంటి నాకు కొద్దువ, ఇంకేం కావాలి అని అనుకోడు. ఇంకా రావాలి కదా, ఇంకా పొందాలి కదా, ఇంకా నాకు చెంతకు చేరాలి కదా, ఇంకా నేను ఎందుకు మౌనంగా ఉండాలి, ఇంత సంపాదించాను, ఇంతకి అంత సంపాదిస్తే ఇంకెంత ఉంటుందో, ఇంకెలా ఉంటుందో. ఇలాగే ధనాపేక్షను అపేక్షించి చాలామంది విశ్వాస భ్రష్టులైపోయారని, వాళ్ళు దేవునికి దూరమైపోయారని దేవుని వాక్యం చెబుతుందండి. దాని చేత సంతృప్తి నందుడు, తృప్తి లేని ఒక అగాధం అది. అందుకే మన పితరులు చూడండి, వాళ్ళు దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు కలిగిన ఆ పట్టణమును అపేక్షించి ఆ పట్టణాన్ని చేరుకోవాలని వాళ్ళు లోకంలో ఏది ఆశించలేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే మనందరికంటే ఎక్కువ కాలం బ్రతికారు. ఎందుకు బ్రతికారంటే జీవించడానికి కావలసినవి ఏంటో వాటిని వాళ్ళే పండించుకొని ఆకలి తీర్చుకోవడానికి వాళ్ళు వాటిని సిద్ధం చేసుకొని
ఏదో తినాలి గనుక తినాలి, ఉండాలి గనుక ఉన్నాము అన్నట్లుగా గుడారాలలో నివసించి వాళ్ళు బ్రతకడానికి కావలసినవి వాళ్లే పెంచి, మందలు పెంచి, అలాగే వ్యవసాయం చేసుకొని వాళ్ళ జీవితాన్ని గడుపుకున్నారు. మనలాగా వాళ్ళకి 10 తరాలకి కూర్చిపెట్టాలి, 4 తరాలకి చేర్చి పెట్టాలి, ఇంకా ఇంత సంపాదించి పెట్టాలి, ఇలాంటి టార్గెట్స్ ఏమీ లేవు, ఇలాంటి ఆశలు కూడా వాళ్ళకి ఏమి లేవు. తాత్కాలికమైన జీవితం ఇది, ఇక్కడ ఎంతకాలం మనం బ్రతుకుతామో, జీవించడానికి ఏం కావాలనో అది ఉంటే చాలు అన్నట్లుగా వాళ్ళు జీవించారు, బ్రతికారు. ఆ దిశగా వాళ్ళు సంతృప్తి కలిగారు కనుక ఆ సంతృప్తికరమైన బ్రతుకు వాళ్ళకి ఆయుష్నిచ్చింది. నిండు ఆయుష్ను వాళ్ళు అనుభవించి ఆశీర్వదకరంగా బ్రతకగలిగారు. కానీ ఈ రోజున అలాగ కాదండి. ధనాపేక్ష మనిషిని మరి అధోపాతాలను కీడ్చుకుని వెళుతుంది. ఏ విధంగా ఏం చేస్తే సంపాదిస్తాము, ఎంతైతే మనకు సరిపోతుంది, ఎంత సరిపోతుంది అనే మాట అనుకుంటాడు. కానీ ఇంత సరిపోతుంది అనే మాత్రం ఎప్పుడు కూడా మరి సంతృప్తి కలిగిన బ్రతుకు మనిషి బ్రతకడండి. అందుకే ఆయుష్ తరిగిపోతుంది, ఆనందం తరిగిపోతుంది, క్షేమము ఈ రోజున దూరమైపోతుంది. ఏదో నామకావాస్తిగా ఆర్టిఫిషియల్గా బ్రతుకుతున్నారే కానీ బ్రతుకులో ఉండవలసిన రమ్యతను ఈ రోజున అనుభవించని ప్రజలు కనిపిస్తున్నారు. గనుక నా ప్రియమైన సహోదరులరా, ధనవృద్ధి లేకపోతే ద్రవ్యము చేత మనం సంతృప్తి పొందాలి, అది సంపాదించాలని కాదు. కానీ మనం దేవునిలో ఎంత స్థిరపరచబడ్డాము, మనం దేవునిలో ఎంత ఎదుగుతున్నాము, దేవునికి మనకున్న ఆ సత్సంబంధం ఎలా ఉంది, దేవునికి మనకున్న అనురాగ బంధం ఎలాగా స్థిరపరచబడింది, ఇవి శ్రేష్టమైనవి, ఇవి అమూల్యమైనవి అని చెప్పుకోవాలి. కొందరు చూడండి, వారికి ఎప్పుడు పరలోకం సంబంధమైన వాటి మీదే దృష్టి ఉంటుంది. ఎప్పుడు ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదువుకోవడం, బైబిల్ చదువుకోవడం, ఆ తర్వాత అనేకులకు సువార్త ప్రకటించడం, వాళ్ళ దృష్టి అంతా వాటి మీద ఉంటుందండి. వాళ్ళకి లోకంలో ధనం సంపాదించాలి, స్థలాలు సంపాదించాలి, మరొకటి వాళ్ళకి ఆశ ఉండదండి. అలాంటి వాళ్ళు అరుదుగా కనిపిస్తారు. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే, వాళ్ళ హృదయాలలో ఉన్న సంతృప్తి ప్రపంచంలో మరి గొప్ప ధనికులకు ఉండదండి. గొప్ప వాళ్ళకి ఆ సంతృప్తి ఉండదండి. ఆనాటికి రెక్కాడితే డొక్కాడుతుంది అన్నట్లుగా బ్రతుకుతున్నప్పటికీ వాళ్ళ ముఖాలలో జీవకళ కనిపిస్తుంటుంది. వాళ్ళ హృదయంలో ఎప్పుడు సంతోషం తొనికిసలాడుతుంటుంది. వాళ్ళ జీవితం సార్థకమైనట్లుగా వాళ్ళు సంతోషంతో సాగి వెళుతుంటారండి. నిజమే నా ప్రియమైన సహోదరులరా, ఇదిగో ఈ అసంతృప్తికరమైన అనుభవాలలో కాకుండా వాళ్ళకి అలా ఉంది, వాళ్ళకి ఇంత ఉంది, నాకు ఇంత లేదు, అలాగా అసంతృప్తితో బ్రతుకుని భారంగా ఈడ్చుకుని వెళ్ళడం కాకుండా సంతృప్తి కలిగి ప్రభు ఏ స్థితిలో మనల్ని ఉంచితే ఆ స్థితిలో నిమ్మలంగా, నెమ్మదిగా, విశ్రాంతిగా, ప్రశాంతంగా జీవించడానికి మన మనస్సుని మనం స్థిరపరచుకోవలసిన ఆవశ్యకత ఉందండి. ఈ రోజున ధనాపేక్షతో అనేక మంది ప్రియులారా పాపపు ఊడిలో నిద్రపోతున్నారు, అరాచకాలకు దిగజారిపోతున్నారు. ఆ ధనాపేక్ష మనిషిని అదో పాతాలను ఈడ్చుకుని వెళుతుంటే వదకు తేపడిన గొర్రెలాగా నాశనానికి వెళ్ళిపోతున్నారండి. కనుక మనం గుర్తించి దానికి మనం దూరంగా ఉండేటట్లు మన మనస్సుని మనం మార్చుకోవలసిన ఆవశ్యకత ఉంటుందండి. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వాక్యంలో మనం అక్కడ చదివితే అక్కడ మరొక అనుభవం మనకు కనిపిస్తుంది. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు, సంతృప్తి కలుగ చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచుదురు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. పిల్లలు చూడండి, వాక్య భాగంలో ఇక్కడ ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు. ఆహారం కాని దాన్ని కొనుక్కుంటున్నారంటండి. అది శరీరానికి బలాన్ని ఇచ్చేది కాదు. ఆహారం దేనికి? శరీరానికి బలమనివ్వాలి. కానీ అది శరీరానికి బలాన్ని ఇచ్చేది కాదు, శరీరాన్ని పాడు చేసేది. కానీ దానికి రోకలిచ్చి డబ్బులిచ్చి కొంటున్నారండి. సంతృప్తి కలుగ చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? నిజం కదా? సంతృప్తి కలుగ చేయని దాని కొరకు రోకలిచ్చి ఖర్చు పెట్టి కష్టార్జితాన్ని, ఏమీ వరకు నుంచి డబ్బులు కూడా కాదు, కష్టార్జితం ఖర్చు పెట్టి ఉదయం మొదలుకొని రాత్రి వరకు రెక్కల ముక్కలు చేసి చెమట కార్చి శ్రమపడి ఈ రోజులు తీసుకెళ్ళి దోపుడు సొమ్ము కదా అప్పగించినట్లుగా తీసుకెళ్ళి ఆ కష్టార్జితాన్ని సంతృప్తి కలుగ చేయని దాని కొరకు ఖర్చు పెట్టడం ఎంతవరకు సబ్బు బట్టి. అనేక కుటుంబాల వాళ్ళు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి చెప్తుంటారండి,
బాబు బాగా కష్టపడతాడు, చాలా శ్రమ పడతాడు, కానీ ఆ దుర్వ్యసనాలకి అలవాటు పడినందువలన దోపుడు సొమ్మైపోతుంది మా కష్టార్జితం. ఇంట్లో వాళ్ళు కానీ పిల్లలు కానీ అనుభవించట్లేదు. ఎవడో వచ్చి దొంగ కథ దోచుకొని వెళ్ళిపోయినట్లుగా దోచుకొని వెళ్ళిపోతున్నారు. ఆకలితో పిల్లలు చచ్చిపోతున్నారు. పేదరికం కుటుంబాన్ని ఏలుబడి చేస్తుంది. నా ప్రియమైన సహోదరులారా, దేని కొరకు ఖర్చు పెడుతున్నారు అని చూస్తే ఆహారము కాని దాని కొరకు, సంతృప్తి కలుగా చేయని దాని కొరకు, తృప్తి లేని వాటి కొరకు ఈరోజున కష్టార్జితం ఖర్చు పెట్టడం. ఒకసారి మీరు ఆలోచించండి. దేవుని మాట కనుక జాగ్రత్తగా మనం ఆలకిస్తే ఆ దేవుని మాట మనకి ఏం కలుగు చేస్తుందట? సారవంతమైన దాని యందు మన యొక్క ప్రాణము సుఖపడుతుందంటండి. క్షేమముగా సుఖంగా బ్రతు. ప్రియులారా, ఒక మాట చెప్పన, దేవుడు మనిషికి ఇచ్చిన జీవితం ఎలాంటిది? అది కొద్ది కాలమేతో ముడిపడి ఉన్నప్పటికీ కూడా అది క్షేమకరమైన బ్రతుకు, సంతోషదాయకమైన జీవితం ప్రభు మనకు అనుగ్రహించాడు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఈ శ్రేష్టమైన రమ్యమైన జీవితాన్ని పోగొట్టుకుని కష్టాలతో, నష్టాలతో, వ్యాధులతో, బాధలతో ఎందుకు కుమిలిపోవలసి వస్తుందంటే ఆయన మాట విని సారవంతమైన వాటిని మనం అపేక్షించట్లేదే, దేవుని మాటకు విలువ ఇవ్వట్లేదే, దేవుని మాటకు శిరస్సు వంచట్లేదే. దేవుని ఆలోచన ఒక విధంగా ఉంటే మనం ఒక విధంగా పరుగులు తీస్తున్నాం. దేవుని ఆలోచన ఒక విధంగా చెప్తుంటే మనం ఒక విధంగా పరుగులు తీస్తున్నాం. ఆయన మాట ఒకటైతే మనం ఇంకోటి దాన్ని చేయడానికి పూనుకుంటున్నాం. దేవునికి విరోధంగా ఏదో చేయాలని సాహసించి ముందుకు వెళుతున్నాం. కానీ సతికలబడి ఈ రోజున కుప్పకూలిపోతున్న పరిస్థితులు వాస్తవం కాదంటారా? ఆయన మాట వింటే చాలు. ఆయన ఏం కోరుతున్నాడు? మన మీద ఏమైనా భారాన్ని పెడుతున్నాడా? మనల్ని ఏమైనా తమ్మని కోరుతున్నాడా? మన దగ్గర ఆయన ఏమైనా అపేక్షిస్తున్నాడా? ఏమీ లేదు. ఇదిగో మీ యుద్ధం నుంచి నాకు ఇది కావాలి అని మనల్ని ఏమైనా హింసిస్తున్నాడంటే అది కూడా కాదు. మరి ఏంటి ఆయన మన దగ్గర ఆశించేది అని అంటే పవిత్రంగా జీవించడానికి కావలసిన శక్తిని నేను ప్రసాదిస్తానని చెప్తున్నాడు ఆయన. మరి మనకు బాధ ఏంటండి? మీరు సుఖంగా, మీ బ్రతుకులు సుఖంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా బ్రతికేటట్లు మీ బ్రతుకులను నేను మారుస్తానని చెప్తున్నాడు. మలినమైన మీ హృదయాన్ని నేను కడిగి శుద్ధి చేస్తానని చెప్తున్నాడు. పవిత్రతని మనం సంతరించుకునేటట్లుగా, పవిత్రమైన మార్గంలో మనం నడిపించబడేటట్లుగా ఆయన మనకు చేయూతనిచ్చి నడిపిస్తారని చెప్తున్నాడు. మనం ఆ రీతిగా సిద్ధపడితే మనము సుఖంగా జీవించగలుగుతామంటండి. నేను అనకూడదు ఈ రోజున సుఖము కరువైన వాళ్ళు, సుఖమెరుగని ప్రజలు కోకోలలుగా ఉన్నారండి. పోనీ వాళ్ళు ఏమైనా గుర్తించలేనిది ఉందా అంటే లేదు. దేవుని వాక్యం వాళ్ళ హృదయాలకు చేరుతుంది, దేవుని వాక్యం వాళ్ళ మనసుకు చేరుతుంది, దేవుని వాక్యం వాళ్ళ కనుల ఎదుట నిలబడుతుంది. కానీ దానిని అంగీకరించని అహంకారపు మత్తు, లోకపు ఎత్తు వాళ్ళని అలా ఊరేగిస్తుంది. మరి ఈ రోజున ప్రియ సహోదరులారా, కొన్ని కుటుంబాలు కానీ, కొన్ని వ్యవస్థలు కానీ మనం చూసినప్పుడు జాలి కలుగుతుంది. అయ్యో, సమృద్ధి ఒకవైపును పిలుస్తున్నప్పటికీ శాపపు ఒడిలో నిద్రపోతున్న ఈ ప్రజలని ఎవరు మేలుకొల్పు కలుగు చేస్తారు? ఆ నిద్రావస్థల నుంచి ఎవరు విడిపిస్తారనే చింతన, వేదన కలుగుతుందండి. గనుక నా ప్రియమైన సహోదరులారా, సంతృప్తి కలుగు చేయని వాటిలో ఎందుకు నిలవాలి? తృప్తి లేని బ్రతుకు ఎందుకు బ్రతకాలి? అసంతృప్తితోనే ఆకలి తీరట్లేదు, దప్పిక తీరట్లేదు, జీవితం సార్థకం కావట్లేదు అనే ఇదే వేదనతో మన బ్రతుకుని ఎందుకు ఈడ్చుకుని వెళ్ళాలి? మనకు సంతృప్తి కలుగు చేసే దేవుడు ఉన్నాడు. సంతృప్తిని కలుగు చేసే వాటిని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఆ దేవుని మాటను మనం ఆలకించినప్పుడు భూమి యొక్క శ్రేష్టమైన పదార్థమును మనం భుజిస్తామట. మన ప్రాణము సారవంతమైన దాని యందు సుఖపడుతుంది, సుఖంగా ఉండగలుగుతుంది అంటండి. ఇదిగో ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరులారా, ఇప్పటికే మన వయసులో సగభాగం, మరికొందరికి 30వ భాగం గతించిపోయింది. ఇక కొద్ది కాలం ఈ లోకంలో మనం జీవించబోతూ ఉన్నాం. ఈ జీవించిన ఈ శేష జీవితమైనప్పటికీ కూడా శ్రేష్టమైన వాటి యందు మనసు పెట్టి అసంతృప్తిని కలిగించే వాటి వైపు కాకుండా సంతృప్తిని కలిగించే ఆ దేవుని దీవెన వైపు కాస్త మనం మెగ్గు చూపించి మన బ్రతుకును సార్థకం చేసుకునవలసిన అవసరం ఎంతైనా కూడా ఉందండి. మీకు ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. లూకాసు వార్త 15వ అధ్యాయం 14వ వాక్యంలో మనకు బాగా తెలుసు. తండ్రి దగ్గర ఆస్తిని పంచుకుని వెళ్ళిపోయాడు.
చిన్న కుమారుడు. ఏం సాధించాడండి? ఏం సాధించాడు? ఒకసారి మీరు ఆలోచించండి. ఆనాడు ఒక్క కుమారుడు తప్పిపోయాడు, ఈరోజున కోట్లాది కొలది ప్రజలు తప్పిపోయారు. ఒక్క కుమారుడు తప్పిపోతే ఎలాంటి వేదన అనుభవించాడు తండ్రి అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం. కానీ ఈ రోజున లోకంలో ప్రజలు తప్పిపోయి తిరుగుతున్నారు. తండ్రి ప్రేమను గుర్తించట్లేదు, తండ్రి ఆప్యాయతను గుర్తించట్లేదు, ఆ తండ్రి యొక్క దీవెనను, ఆ తండ్రితో సహవాసాన్ని గుర్తించట్లేదు. నేనేదో చేయగలను, నేనేదో సాధించగలను, నాకు చదువు ఉంది, నాకు స్నేహితులు ఉన్నారు, నాకు బంధువులు ఉన్నారు, నాకు కులం ఉంది, ఇదిగో ఇలాగ సాగిపోతున్నారండి. కానీ వాళ్ళు సాధించేది ఏంటి అని చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఏమీ లేదు. బాధాకరమైన విషయం ఏంటంటే అతని దగ్గర ఉన్న అన్ని ఖర్చు అయిపోయిన తర్వాత కరువు వచ్చిందట. అన్ని ఉన్నప్పుడే కరువు ఉండదండి. చేతులు డబ్బు ఉన్నంత వరకు, భుజాల మీద చేతులు వేసే స్నేహితులు ఉన్నంత వరకు, బంధుమిత్రాదులు ఉన్నంత వరకు, అన్నీ సమృద్ధిగా ఉన్నంత వరకు కరువేంటి? చేతుల్లో ఉంది కదా. మరి ఆ చేతుల్లో ఉన్న ఆఖరి వరకు ఏమైనా ఉంటాయంటే అది కూడా కాదు కదా. ఎప్పుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయో మనకు తెలియదు, ఎప్పుడు మనల్ని ఒంటరిగా చేసేస్తాయో మనకు తెలియదు. చరిత్రలో ఎంతమంది చూడట్లేదండి. ఒకప్పుడు ఆకాశ గగనాల్లో తిరిగిన వాళ్ళు ఈనాడు చెరసాల మధ్యలో, సంఖ్యల మధ్యలో బిక్కుబిక్కుమంటూ గుండె గుప్పెట్లు పెట్టుకుని బ్రతికిన వాళ్ళు మనకు తెలియదండి. ఏ రోజు ఎలాగ మారిపోతుందో, ఏ పరిస్థితుల్లో ఎలాగ మనల్ని నడిపిస్తాయో మనకు తెలియదు కదా. మనం నమ్ముకున్న ఎంతవరకు ఉంటాయా, మన చేతిలో ఉన్నవి ఎంతవరకు వస్తాయా, మన ఎదుట ఉన్నవి మనల్ని అంతవరకు పలకరిస్తాయా? ఈరోజు ఏంటండి, కాలు కీలు కుంటుపడి కుంకుమంచం మీద ఎక్కితే కన్నవాళ్ళు కానివ్వండి, కడుపును పుట్టిన వాళ్ళు సహితం అసహించుకునే రోజులండి ఇవి. ఏదైనా అన్ని ఉన్నంత వరకే, ఆరోగ్యం ఉన్నంత వరకే, క్షేమం ఉన్నంత వరకే. మనం ఆధారపడినవి కాస్త మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మనం దిక్కు చూసే, మన వైపు చూసే వాళ్ళు ఉండరండి. కడుపును పుట్టిన వాళ్ళు కానివ్వండి, కన్నవాళ్ళు కానివ్వండి, ఉన్నవాళ్ళు కానివ్వండి, కసాయి లోకం. నా ప్రేమని సహోదరులరా, ఆప్యాయతలు, మమకారాలు, ప్రేమ, అనురాగాలు ఈ రోజున భూతద్దం పెట్టి వెతకాల్సి వస్తుంది. గతంలో లాగా కాదు, ఒకప్పట్లో లాగా కాదు. రాబోయే రోజులు ఇంకా మనం ఎలా మారుతాయో కూడా మనకు తెలియదు. ఒకప్పుడు ఉన్న ఆప్యాయతలు, ప్రేమ, అనురాగాలు ఇప్పటికే కనిపించట్లేదు. ఇక రాబోయే రోజుల్లో అవి ఏమైనా మరి కనబడతాయనే ఆశలు కూడా లేని పరిస్థితులండి. అలాంటప్పుడు ఏముందని, దేని కొరకండి మన ప్రయాస? తండ్రి ప్రేమను విడిచిపెట్టి దూరంగా పారిపోయాడు. ఏం సాధించాడు చూడండి. ఆ మాటని 15వ అధ్యాయం 14వ వాక్యం. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడిసాగి వెళ్ళి ఆ దేశస్తులలో ఒకరి చెంత చేరిను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపాను. బాధాకరమైన విషయం అండి. తన చేతిలో ఉన్నదంతా ఖర్చు పెట్టేసుకున్నాడు. దేనికి ఖర్చు పెట్టాడో, ఎందుకు ఖర్చు పెట్టాడో కూడా అర్థం కాదండి. మనం ముందు చదువుకున్నాం కదా, సంతృప్తి కలుగు చేయని దాని కొరకు, మేలు కలుగా చేయని దాని కొరకు ఖర్చు పెట్టేసుకున్నాడు. చేతిలో ఉన్నదంతా, తండ్రి ఆస్తంతా దుర్వినియోగమైపోయింది. ఇప్పుడు రానే వచ్చింది కరువు. నేను ఒక మాట చెప్తాను ప్రియులారా, ఒంట్లో బలము, కంటికి దృష్టి, ఏదో సంపాదించుకోగలిగినటువంటి వయస్సు ఉన్నప్పుడు ఏదొచ్చినా తట్టుకోగలుగుతాం. ఆ తర్వాత ఇవి ఏమీ లేనప్పుడు ఏదైనా ఒక చిన్న ఆపద వస్తే ఆ ఆపదల నుంచి తప్పించే మనుషులు ఎవరు కూడా ఉండరండి. ఎప్పుడైనా మనం ముందు వెనుక ఆలోచించి బ్రతకాలి. అయ్యో, నా తండ్రికి నేను దూరం అయితే నా పరిస్థితి ఒకనాడు ఏమవుతుంది అనే విచక్షణ జ్ఞానం మనకు ఉండాలండి, వివేకం మనకు ఉండాలండి. ఇప్పుడు పరిస్థితి చూడండి, తన చేతిలో ఉన్నదంతా ఖర్చు పెట్టేసుకున్నాడు, అంత అయిపోయింది. ఇప్పుడు ఆకలి తీరని పరిస్థితి. ఆస్తి సంగతి పక్కన పెట్టండి, ఆకలి తీరని పరిస్థితి. ఆ ఊరిలో ఒక అతని దగ్గరికి వెళ్ళి చేరాడు. అతను అయ్యో పాపం బతికి చెడినవాడే, ఏదో కాస్త ఆదుకుందామని లేకుండా, లోకం అలాగే ఉంటుందండి. గొప్ప ఇంటి వాడు ఉన్నట్టున్నాడు, ఏదో తెలుసో తెలియక ఇలా జారిపోయాడు, పడిపోయాడు అని కరుణ చూపించలేదు. అతనిని పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను.
వాస్తవంగా ఇతను పందులు మేపడానికి చేరున్నాడు, అతను చెంత చేరాడు, ఏదో ఆశ్రయం కోరాడు. అతను ఆశ్రయం ఇచ్చినట్లుగా ఇచ్చి ఇతను ఎక్కడికి పంపించాడు అంటే పందులు మేపడానికి పంపించాడు. లోకపు ఆశ్రయమే కానివ్వండి, లోకములో కనబడే నీడలే కానివ్వండి, ప్రేమలు ఆప్యాయతలు అనుకుంటున్నామే లోకంలో, ఇవన్నీ అలాగే ఉంటాయండి. నా ప్రియమైన సహోదరులరా, కాస్త విశాలమైన హృదయంతో మనం ఆలోచించాలి. నేను ఎక్కడ చేరుతున్నాను, ఎక్కడ ఉంటున్నాను, ఎటు ప్రయాణం చేస్తున్నాను, దీని అంతమేంటి, ఇది నాకు క్షేమమా కాదా, ఏం సంపాదించాలి, ఏం సంపాదించుకోకూడదు, దేని కొరకు అరులు చాస్తూ పరుగులు తీస్తున్నాం, ఇవన్నీ ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా మనం ఆలోచించుకోవలసిన విషయాలు ఇవన్నీ. ఆనాడే మనం అడుగు నేతిలో పడుతుంది. అలా ఆలోచించున్నాడు. అలా కాకుండా గర్వమనే గుర్రం ఎక్కితే మనం ఎక్కడికి వెళుతామో మనకు తెలియదు. ఆ తర్వాత మనం తిరిగి వెనుక రావడానికి కూడా ఆస్కారం ఉండదండి. గనుక సంతృప్తి కలుగ చేయని వాటి కొరకు పరుగులు తీయక సంతృప్తిని కలిగించే ఆ దేవుని రెక్కల నీడను చేరి ఆయన మూలంగా కలిగే వాటిని అపేక్షిద్దాము. జీవితాన్ని సార్థకం చేసుకుందాము. ఆయన సముఖంలో సాక్షిగా బ్రతుకుందాము. కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి, మీకు వందనాలు నాయన. సంతృప్తి కలిగిన వారమై మేము ముందుకు సాగడానికి, సంతృప్తినిచ్చే వాటి మీద ఆశ పెట్టుకోవడానికి మా మనస్సుని మీరు వెలిగింపచేశారు, మా మనస్సుని వికసింపచేశారు. అందుకు నీకు స్తోత్రం. సంతృప్తి కలుగు చేయని వాటిని అపేక్షించి నిరాశ నీడలో మేము జీవించేదానికంటే కూడా ప్రభువా మీ సిలువ నీడలో మీ వైపు చూస్తూ సంతృప్తిగా మేము బ్రతికి మా జీవితాలు సార్థకం చేసుకోవడానికి సహాయం చేశారు. అందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మా జీవితాంతం కూడా కుడికాయలను ఎడమకాయలను మేము తొలగక గురి యొద్దకు మిమ్మల్ని చూస్తూ పరిగెత్తడానికి ఓర్పును, నేర్పును, సహనాన్ని, సంతోషాన్ని మీరు కలిగించి నడిపించమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించుగాక. ప్రాముఖ్యంగా ఎవరైనా జన్మదిన శుభవేడుకలు జరుపుకుంటూ ఉంటే నా దేవుడు నిండు ఆయుష్ను, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని మీకు అనుగ్రహించుగాక. ఎవరైనా కన్నీళ్లతో, కష్టాలతో, నష్టాలతో, వ్యాధులతో, వ్యాధులతో ఉంటే నా దేవుడు మిమ్మల్ని కనికరించి కృప చూపుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ మినిస్ట్రీస్.